బిడ్డను పిలిచి దర్శనం ద్వారా మరి సభలు పెట్టమన్నప్పుడు ఈ 5 సంవత్సరాలు బట్టి కూడా వారి ఎలాంటి ఇబ్బంది ఉన్నా శ్రమలు ఇవన్నీ ఈ సభలు అనేది ఆపటం జరగలేదు. మన మయ్యన తన బిడ్డ విషయంలో కూడా మరి చాలా ఖర్చు అయింది, హాస్పిటల్లో ఉన్నారు, ఇన్ఫెక్షన్ అయ్యి. అయినా సరే ఎంత ఇబ్బంది ఉన్నా నా దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఈ కొడుకులు ఆగకూడదని మరి 6, 7 తారీఖుల్లో మరి సభలు ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే మరి ఆ సభలకి అందరూ ఆహ్వానితులని మరి ఎంతగానో ప్రేమతో చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి హృదయపూర్వకంగా అడుగుచున్నాను. ఆ మీటింగ్ నిమిత్తాన మీరందరూ ప్రార్థన చేయండి. నా చిన్న బిడ్డ విషయంలో కూడా ప్రార్థన చేయండి. అదే రీతిగా ఏలూరు ప్రాంగణంలో దేవుడు స్థలాన్ని సిద్ధపడి చేయాలని మరి స్థలం అయితే సిద్ధపట్లు ఉంది. మా పరిస్థితి ఆయనకు తెలుసు, కానీ మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడని మేము ఆయన మీద భారం వేస్తున్నాము. దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే మరి ఈ నెలలో డేట్ అనేది మరి ప్రభు ఈ దినాన మాతో వాగ్దానం చేయబోతున్నారు. ప్రతి నెల ఆ విజయవాడ ప్రాంగణంలో ప్రతి నెలలో కూడా అక్కడ ప్రేయర్ పెడతాం జరుగుతుంది, యవనస్తులు కూడుగా. దానికోసం కూడా మీరు ప్రార్థన చేసి దేవుడి దీవెనలు పొందాలని నేను ప్రేయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుచున్నాను. మీ కుటుంబంలో ఒక బిడ్డగా అనుకుని నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థించేద్దాం. తనలో వచ్చినట్లయితే దయచేసి మోకరించండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, మమ్మల్ని పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు. ప్రభువా, గాలికి కొట్టబడిన వారిని ఎక్కడో మూలను బ్రతుకుచున్న మమ్మల్ని నువ్వు పిలుచుకొని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న గొప్ప దేవుడికి నీకేమీ రుణము తీర్చలేదు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. బాబు, నీకు స్తోత్రాలు. నా స్థితిగతిని విరుగున్న వాడిని, నా పరిస్థితిని చూస్తున్న దేవుడి ప్రభువా, ఇదిగో నా యేసయ్య రత్న కుమారుని బట్టి నేను ప్రార్థిస్తున్నా. ఎంతో నైనా బాధముతో ఆ సభలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి పేరు కీర్తి కాదు, కానీ నా యేసయ్య నామములో మేము ముద్రించబడాలి, ఈ లోకస్తరమైన కాదు అని భారముతో పెడుతున్నారు. ప్రభా, అయా ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్తాన్ని సమకూర్చండి. ఏది కొదువు లేకున్నా మీరు తోడయ్యండి, నిలబడి మాట్లాడవలచున్నాను ప్రభు అనే స్తోత్రాలు. అయా రాకపోకలు ఎందుకు కూడా ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండండి. అలాగే ఈ విజయవాడ ప్రాంగణంలో కూడా అక్కడ నా తండ్రి ఏర్పాటు చేస్తున్నాక ప్రభా అనేకమైన యవనస్తులు పట్టబడుదురుగాక, అనేకమైన ద్వారాలు తెరవబడుదురుగాక. అయా ఇదిగోన తండ్రి వ్యాధులతో, బాధలతో, కుటుంబ సమస్యలతో, గర్భఫలాలతో అనేకమైన సతమతమవుతున్న బిడ్డలకి సమాధానం మీరు చూదురుగాక. అటు కృప ధరించండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడుదురుగాక. వారి సమస్యలు తొలగిపోవనుగాక, వారి బాధలు తొలగిపోవనుగాక. అయా ఇదిగో నీటిగా సంతోషముగా వారిని నింపి పంపించుదురుగాక. మార్గాలు స్వరలం చేసుదురుగాక. ఇక్కడున్న ప్రతి బిడ్డనే పేరు పేరున ఆశీర్వదించి దీవించి అయా ఎన్న వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకుంటానికి సాధించండి. నా గొర్రెలు నా స్వరమేను కాక నావు ప్రభా. అయా ఇదిగో వాక్యము స్వరంగా ఎలా నడుచుకోవాలో ప్రభా. మా పెదాలు అబద్ధములు ఆడుతూ మా నాయక కీడిని బట్టి మాట్లాడుచుని అని వాక్యం చలవిస్తుంది ప్రభా. అయా ఇదిగో నా తండ్రి, గాలిలో దీపం కాదు, దైవజనుడు పలుకున్నట్లు నా దీపం సుడిగాలిలో జనువనలో ఏమాత్రం ఆరిపోయేది కాదు, ఇది యేసయ్య వెలిగించిన దీపం అని నువ్వు అయా రాయబడినట్లుగా ప్రతి ఒక్క నా తండ్రి దీపము మండించబడుదురుగాక. మండించే జ్యోతుల వలె వికసించబడుదురుగాక. అనేకమైన జ్యోతులు వీరి ద్వారా వెలిగించబడుదురుగాక. అటుకులు పట్టి భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రభువా ఎన్న వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకుని అయ్యా మేము ఇంకా కట్టబడే భాగ్యాన్ని మాకు దయచేసి మేము పొందమని నా నజరేయుడైన